ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పథకాలను డైవర్ట్ చేయడంలోనే హైడ్రాన్ తీసుకొచ్చారన్నది మీరు చెప్తున్నమాట నిజమే అంటారా? అబ్సల్యూట్లీ. ఈరోజు మీరు చెప్పిన మాట వాస్తవం. ఒకటేమో డబ్బు వసూలకి, రెండోది ఈరోజు వాళ్ళు 100 రోజుల్లో చేస్తా అని చెప్పినటువంటి 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఏది కూడా చేయలేదు ఇప్పటివరకు కూడా. 2,000 రూపాయలు పెన్షన్ నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేస్తా అని చెప్పి, వృద్ధాప్య పెన్షన్ చేస్తాను ఏమైంది? మహిళలకు 2,500 పెన్షన్ ఇస్తా అని చెప్పి ఎక్కడ పోయింది? ఈరోజు నిరుద్యోగులకు కూడా 5 లక్షల రూపాయలు మేము డిపాజిట్ ఇచ్చి హెల్ప్ చేస్తాం. నిరుద్యోగ భృతి ఏమైంది? ఈరోజు గ్యాస్ సిలిండర్ 500 రూపీస్ చేస్తామని చెప్పినారు. 200 యూనిట్స్ వరకు ఎలక్ట్రిసిటీ ఫ్రీ చేస్తామని చెప్పి ఏమైనా ఇట్లా అనేక. రైతు రుణమాఫీ పెద్ద మోసం. రైతు భరోసా 10,000 ఎందుకు మీరు రాగానే 15,000 చేస్తామని చెప్పినారు. ఈ సీజన్ రైతు భరోసానే రాలేదు. ఇంకా రైతు బీమా, రైతు భరోసా, రైతు బంధు కేసీఆర్ ఇచ్చే అది కూడా లేదు. ఇలా కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తా అని చెప్పారు. అది ఎక్కడ పోయింది? అన్నీ కూడా హామీలన్నీ కూడా పక్కదో పట్టించేసినారు. ఈరోజు అన్నీ కూడా మటుమాయం అయిపోయినాయి. ఇవన్నీ కూడా చర్చ దీనిపైన పెడతా ఉన్నారు. డైవర్ట్ చేయడంలో రేవంత్ రెడ్డి గారు మించిన నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో. డైవర్ట్ చేయడంలో ఒక అంశంతో ఇంకొక అంశాన్ని డైవర్ట్ చేయాలంటే వారికి వెన్నుతో పెట్టిన విద్య రేవంత్ రెడ్డి గారికి. దాంట్లో చాలా మంచి సిద్ధహస్తుడు, మంచి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి. కానీ ఇది ఎక్కువ రోజులు నడవదు. ఇది డైవర్షన్ పాలిటిక్స్ కొన్ని రోజులు నడుస్తుంది కాబట్టి ప్రజలని గమనిస్తూ ఉన్నారు. సరైన సమయంలో ప్రజలు ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తారు. ఇప్పుడు పీఏసీ చైర్మన్గా ఆర్కేపూడి గాంధీ గారిని కాంగ్రెస్ గవర్నమెంట్ నియమించింది. సో ఆర్కేపూడి గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, బీఆర్ఎస్లో ఉన్నారా, అసలు ఎక్కడున్నారు, ఏంటి పరిస్థితి? ఈరోజు అది పెద్ద జోక్ అయిపోయింది. జోక్ ఆఫ్ ది మిలీనియం అయిపోయింది అది. వాస్తవానికి మీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకొని వారిని పెద్ద మోసం చేసినట్టు వాళ్ళందరూ కూడా. మీరు వారు ముందు పోతే నుయ్యి వెనుకపోతే గుయ్యి అన్నట్టు అయిపోయింది కదా. 10 మంది కుడుదలబడ్డ ఎలకలకు కొట్టుకుంటున్నారు. 10 మంది వారికి ఏమి కాదు అని అన్ని సర్వస్సుల వారికి గ్యారంటీ ఇచ్చేసి మీకు ఎలాంటి హాని జరగదు, ఇలాంటి మీకు ఎన్నికలు ఉండే, ఇలాంటి ప్రమాదం ఉండదు, అంతా నేనే కాదు చూసుకుంటా అని చెప్పి తీసుకొని పోయి ఈరోజు కోర్టు తీర్పుతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే వారికి సమాధానం చెప్పలేక వారు ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చిండు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. వారిని పచ్చి మోసం చేసినారు. ఒక మాటలు చెప్పాలంటే తడి గుడ్డతో వారి యొక్క గొంతు కోసేసినాడు ఈరోజు. వారి యొక్క రాజకీయ భవిష్యత్తుకి సమాధి కట్టినాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. వారందరికీ కూడా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఏం లేదు, అందరూ వచ్చేస్తున్నారు, అంత విలీనం అయిపోతుంది, మీరు రాకపోతే మీకు పదవులు రావని చెప్పేసి వారిని బ్లాక్మెయిల్ చేసి వారిని మభ్యపెట్టి వారి ప్రలోభాలకి లొంగ తీసుకుని పార్టీలో చేర్చుకున్నారు. ఈరోజు వారి పరిస్థితి అయోమయంగా ఉంది ఈరోజు. అందుకే వారు ఒకరేమో అట్లా అంటున్నారు, ఒకరేమో ఏం మాట్లాడదాం కానీ పరిస్థితి ఉన్నారు. కడియం శ్రీహరి ఒక మాట మాట్లాడుతున్నారు, ఈరోజు దానం నాగేంద్ర ఒక మాట్లాడుతున్నారు, అక్కడ కృష్ణమోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడుతున్నారు, ఇక్కడ గాంధీ గారు ఒక మాట మాట్లాడుతున్నారు. అయోమయ పరిస్థితులు నెట్టేసి రాజు. వాళ్ళు రిటర్న్ వస్తామంటే కూడా రిటర్న్ పోతే మళ్ళీ మీకు మేము డిస్క్వాలిఫై చేస్తా అని చెప్పేసి వాళ్ళని బెదిరించండి. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క మరి దృక్పథం, వారి యొక్క పనితీరు స్పష్టంగా అర్థం. వారు మోసం చేయడంలో అంటే వారికి ముందు నుంచి కూడా వారు కాంగ్రెస్ పార్టీలో చేరి ముఖ్యమంత్రి ఇంత తక్కువ సమయంలో అయిందంటేనే మరి అసత్యాలు, అబద్ధాలు, మోసాలు ఇవన్నీ కూడా ఆయనకి ఈజీ, వెనుతో పెట్టిన విద్య. కాబట్టి ఈ 10 మందిని కూడా సేమ్ అట్లనే మోసం చేసేసి వారిని ఈరోజు గంగలో కలిపేసే ప్రయత్నం చేసినా ఈ గంగలో కలిసిరాలి పాపం ఈరోజు. ఐ పిటి విద్యం, ఐ సింపథైజ్ విద్యం. ఈరోజు హైకోర్టు ఆదేశాలను ఎట్లా చూస్తారు? అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా, బై ఎలక్షన్స్? తప్పకుండా సుప్రీంకోర్టు ఒక తీర్పే, ఈరోజు ఫుల్ బెంచ్ తీర్పే మనందరూ కూడా శిరోధార్యం. అదే మనకు అల్టిమేట్. ఇప్పుడు మనకి లా ఆఫ్ ల్యాండ్ అంటాం దాన్ని, ఎందుకంటే దాన్ని మనందరూ అనుసరించాలి. కాబట్టి 3 నెలల్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఉంది. కాబట్టి ఈ 10 స్థానాలకి ఉప ఎన్నికలు రావడం ఖాయం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలు కైవసం చేసుకుంటారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మీరు బీజేపీకి ఆయుధం ఇచ్చినట్టు కాదంటారా? ఎందుకు మా పార్టీ వాళ్ళకి ఎందుకు ఆయుధం ఇస్తారు? బీజేపీని ఈరోజు ఎవరు మన పార్టీ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయారు. సెకండ్ ప్లేస్ అని చెప్తున్నారు. వారు 8 మంది ఎంపీలు గెలిచి 2 మంత్రులని ₹1 బడ్జెట్లో తీసుకురాలేకపోయినారు. వాళ్ళు ఒక అంశం పైన మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు కేవలము ఆ మోడీ గారి పేరు చెప్పుకొని గెలిచిరు తప్ప వాళ్ళకి స్థానికంగా ఇదే గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ ఓడిపోయారు. రాష్ట్రం వచ్చేసరికి వారికి ఎలాంటి స్థానం లేదు. బీజేపీ పార్టీ వాళ్ళు అదే కలలు కంటూ ఉన్నారు. ఇంకా కాంగ్రెస్తో పాటు కుమ్ముకవుతున్నారు వాళ్ళు. ఆ 2 పార్టీలు బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని చెప్పి కుట్రలు కుతంత్రాలు బయటపడ్డాయి కదా, ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి మా ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడతాం, ప్రజలు ఇచ్చిన మైండ్ నిలబెడతాం, మాకు ఇచ్చిన పాత్ర ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, ప్రజలకు న్యాయం అయ్యే విధంగా ముందుకెళ్తాం.